అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. ఈరోజు వీడియోలో చాతుర్మాసములో వెలిగించుకునే వత్తుల గురించి తెలుసుకుందాం. మరియు 2 రకాలుగా దారను కాటన్తో ఎలా చేస్తారో చూద్దాము. వీడియో చివరి వరకు చూస్తేనే అర్థమవుతుందండి వత్తులు ఎలా చేయాలో. ఈ వీడియోలో మనము పత్తిని గింజలు తీసి ఎలా శుభ్రం చేస్తారో మరియు పత్తిని దారలాగా ఎలా చుట్టుకుంటారో తెలుసుకుందాము. ఒకరు అడిగారండి, దారముని రౌండ్గా ఎలా చుట్టారు అని. రౌండ్గా చుట్టుకోవలసిన అవసరం లేదండి, ఎలాగైనా చుట్టుకోవచ్చు. కానీ మొత్తము రౌండ్గా చుట్టడము వీడియోలో చూపిస్తే చాలా పెద్దదిగా అవుతుంది. అందుకని కొంచెం చూపెట్టి తర్వాత రౌండ్గా చుట్టిన దానిని చూపెట్టాను. ఒకవేళ మీకు వత్తులు చేయరాకపోతే మరియు ఎవరైనా వత్తులు కొనలేకపోతే మనకు పూజా సామాగ్రి దాంట్లో మరియు కిరాణా షాపులో వీడియోలో చూపెట్టిన మాదిరిగా దొరుకుతున్నాయండి. ఎవరైనా వీలు లేనివారు వీటిని తీసుకొని వత్తులకు ఉపయోగిస్తున్నారు. ఇలా ఒక పద్ధతిలో కాటన్ను దారలాగా తీసి చుట్టుకోవచ్చునండి. ఇది ఇంకో రకమైన పద్ధతి అండి. గింజలు లేకుండా కాటన్ను శుభ్రంపరచుకొని పాలు పెట్టుకుంటూ వీడియోలో చూపిన మాదిరిగా దార తీయాలి. చాతుర్మాసంలో వెలిగించుకునే వత్తులు చాతుర్మాసంలో వెలిగించుకుంటే కోటి రెట్ల పుణ్యఫలము వస్తుందండి. వేరే రోజుల్లో వెలిగించుకుంటే మామూలుగా పుణ్యఫలము వస్తుంది. కాబట్టి వీలైన వారు ఇలా చేసుకొని వెలిగించుకోండి. ఇలా దార తీయాలండి. దార తీసిన తర్వాత మనకు గుర్తుగా ఇలా కాటన్ను కొనకు పెట్టుకుంటే మనకు తీయడానికి చాలా సులభంగా ఉంటుంది. మనం పాలతో చేసాం కదండి, కొంచెం ఆరిన తర్వాత చుట్టాలి. ఇలా ఒక అట్టముక్కను తీసుకొని దానికి ఇరవై 22 వరుసలు చుట్టాలి. ఇప్పుడు అట్టముక్కకు చుట్టిన దారను తీసి మధ్యలో కట్ చేయాలండి.
ఇలా కట్ చేసిన తర్వాత వీడియోలో చూపిన మాదిరిగా ఇలా ఒక్కొక్క పీసు చొప్పున 4 పీసులు కట్ చేసుకోవాలి. అంటే ఒక్కొక్క దానిలో 22 కాటన్ పోగులు ఉంటాయి. ఈ 4ని కలిపి రెండు వైపులా వీడియోలో చూపిన మాదిరిగా కొంచెం దూది తీసుకొని పాలు అద్ది తాల్చాలి. ఈ విధముగా పెటల్స్ను తయారు చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు 88 పోగుల మొగ్గ తయారయ్యింది. అలా 3ని తయారు చేయాలి. ఇలాంటి మొగ్గలను
మూడింటిని తీసుకొని ఒక చోట పెట్టి వాటి కాడలు ఒక దగ్గర పెట్టి అన్నిటినీ కలిపి కొంచెం కాటన్ తీసుకొని 3 మొగ్గలను ఒకే చోట పెట్టి పాలతో కాటన్కు అద్ది తాళవాలి. ఇప్పుడు మనకు ఒక వత్తి తయారు అయ్యింది. అంటే ఒక వత్తిలో ఎన్ని పోగులున్నాయి అంటే 264 పోగులు ఉన్నాయి. ఇలాంటి వత్తులు చాతుర్మాసములో రోజు 2 కానీ లేకుంటే 4 నెలలలో పర్వదినాలలో కానీ 400 వత్తులు చేసుకొని వెలిగించుకోవాలి. అన్నీ ఒక్కసారి వెలిగించుకోవాలని ఏమీ లేదండి. కార్తీక ఏకాదశి రోజు కూడా వెలిగించుకోవచ్చు. వీలు లేనివారు కార్తీక పున్నమి రోజు కూడా వెలిగించుకోవచ్చును. వీటిని వెలిగించుకున్నట్లయితే 1,00,000 వత్తులు వెలిగించుకున్నటువంటి ఫలితం వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.